వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ అవుతారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యార్థులు ఆసుపత్రి పాలైతే రేవంత్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ ఫుట్బాల్ ఆడుతూ బిజీగా ఉన్నారని విమర్శించారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం ₹1,00,00,000 దుర్వినియోగం చేస్తున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. మరోవైపు మెస్సీ కోల్కతా టూర్లో గందరగోళం ఏర్పడింది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్లోకి వెళ్లి కుర్చీలు విసిరేశారు. ఇదే అంశంపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుగా కోల్కతా వెళ్ళి తర్వాత హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో ఆయన వచ్చిన క్రమంలో ఆయన అభిమానులు పలకరించకుండా వెళ్ళిపోయిన కోపంతో కోల్కతాలో అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఫ్లెక్సీలు చించివేశారు. ఒక గందరగోళమైన వాతావరణం అయితే నెలకొంది. ఈరోజు ఈవినింగ్ అయితే హైదరాబాద్లో రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ భారత్కి వచ్చాడు. ముందు కోల్కతా వెళ్ళాడు. అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అభిమానులను పలకరించకుండా వెళ్ళిపోయాడు, అభివాదం చేయకుండా వెళ్ళిపోయాడు అన్న కోపంతో అక్కడ అభిమానులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలోకి చొచ్చుకు వెళ్ళారు. అక్కడున్న ఫ్లెక్సీలు కూడా చించివేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ అయితే ఆయన రానున్నారు. సరే, ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే కోల్కతాలో జరిగిన సంఘటన గురించి మీరు ఏమంటారు? మన స్వతంత్ర ప్రశ్న నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. రెండు వేరువేరుగా చూడాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే గతంలో ఈ కార్ రేస్ అయినప్పుడు కానీ ఇప్పుడు ఇది కానీ వరకు నేను పాజిటివ్గా ఉన్నాను. ఎందుకంటే మంచి చెడు క్రీడలకు ప్రోత్సాహం కావాలి. క్రీడలు అంటే ఓన్లీ క్రికెట్ అనే భావన మొత్తం దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచంలో కూడా అదే ఉంది. కానీ క్రికెట్ ఆడే వాళ్ళు అంతా కలిసి 20 దేశాలు లేరు పట్టుమని. కానీ 200 దేశాల్లో ఇప్పుడు సాకర్, ముఖ్యంగా ఫుట్బాల్ ఆ ఆట అందరికీ తెలుసు. ఒలింపిక్స్ నుంచి మొదలు పెడితే అందరూ అన్నిట్లలో అది అఫీషియల్ ఆట. క్రికెట్ లేదు ఇప్పటికి కూడా ఒలింపిక్స్ లో కానీ మొత్తాల్లో కానీ. కనుక క్రీడల పట్ల చూస్తే మంచిది. కానీ పర్యటన జరిగే తీరు కానీ పర్యటన జరుగుతున్న తీరు కానీ సరైనది కాదు. ఎందుకంటే గోటు వాళ్ళ ఒక ప్రమోషనల్ ప్రోగ్రామ్ పెట్టుకొని వస్తున్నాడు. 100 కోట్లు జేబులు వేసుకొని పోతాడు ఆయన. ప్రతిరోజు ఆయన సంపాదన 3 కోట్ల నుంచి 4 కోట్లు ఉందట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సంవత్సరానికి 11 నుంచి 1200 కోట్ల రూపాయలు వస్తాయట. అంటే 365 రోజులు లెక్క పెడితే ఖచ్చితంగా 3 కోట్ల పైన ఉంది కదా రోజు సంపాదన. ఆఖరికి మొత్తం పర్యటన అంతా ప్రైవేట్ పర్యటన, ప్రభుత్వ పర్యటన తెలియకుండా జరుగుతుంది. అందుకని గతంలో అప్పుడు ఈ కార్ రేస్ లో విమర్శ చేసినప్పుడు నేను ఈ కార్ రేస్ మంచిది, మంచి ప్రమోషన్ వస్తుంది, మనకి ఈవీస్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఒక అవగాహన కలుగుతుంది, దానివల్ల ప్రమోషన్ వస్తుంది. మొత్తం దేశంలో మనం ప్రపంచంలో కదా డిజిటల్ పేమెంట్స్ ఎట్లా మనకు ఉన్నామో దేశంలో కూడా మంచి విలువ వస్తుందని. కానీ దీనికి ఖర్చు పెడుతుంది ఎవరు? ప్రభుత్వానికే కదా. 100 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు ఖర్చు పెడుతున్నాయి. అంటే సింగరేణి కార్మికుల శ్రమ అన్ని రక్తము చెమట తడుస్తేనే ఆ డబ్బులు వచ్చాయి కదా. అటువంటి దానికి ఇట్లాంటి ఒక ప్రైవేటు కార్యక్రమానికి వెచ్చించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక విమర్శ కూడా వస్తుంది. అట్లాగే దేశంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షాల ఆరోపణలు కూడా కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే హాస్టల్లో ఫుడ్ సరిగా లేక పిల్లలు అస్వస్థత పాలవుతుంటే అక్కడ ఉంటే మరి మొత్తం మొన్నటిదాకా గ్లోబల్ సమ్మిట్, ఇప్పుడేమో ఈ మెస్సీ మానియా మొత్తం దేశమంతా వ్యాపించింది. మనకు కూడా ఉన్నది. కలకత్తాలో జరిగిన పొరపాటు మళ్ళీ ఇక్కడ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ కలకత్తాలో స్టేడియం ధ్వంసమైన చూసిన స్టేడియం ఎక్కడ పడితే కుర్చీలు విసిరేశారు, టేబుల్ పగలగొట్టారు. అటువంటి సంఘటన జరగకుండా అంటే మెస్సీకి సూచన చేయాల్సింది ఏంటంటే, మనం హైదరాబాద్ కూడా అటువంటి పని చేయకండి. ఒక అరగంటనైనా స్టేడియంలో గడపండి. 4000 నుంచి 10,000 వరకు టికెట్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళు కనీసం దగ్గరగా దూరం నుంచి చూద్దామన్న, మనిషిని చూద్దామన్న ఆతృత ఉంటది కదా అభిమానులకు. ఇప్పుడు కూడా దాన్ని మరి సాకారం చేయాలి. ఎందుకంటే కలకత్తాలో జరిగింది అదే. ప్రముఖులందరూ దాన్ని చుట్టుముట్టితే కానీ చూడలేకపోయారు. 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు ఉండకుండా అక్కడ వెళ్ళిపోయారు. కనుక స్టేడియంలో చాలా వస్తువులు ధ్వంసం చేశారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే మొదలు ఇప్పుడు వెంటనే మన దగ్గరకు వస్తున్నాడు కనుక ఆల్మోస్ట్ ఆల్ దిగిపోతారు. ఇంకో గంట అయితే మన దగ్గర దిగిపోతారు. ఆ తర్వాత దాని ప్రమోషన్ కార్యక్రమాలు భాగంగా పరక్రమ ప్యాలెస్లో ఫోటోలు దిగుతారు. ఫోటోకి 10 లక్షల చొప్పున తీసుకొని ఎవరి పిచ్చి వారి ఆనందం పోతారు, దిగుతారు, అది వేరు. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఏంటంటే ఇక్కడికి వచ్చే కల్లా మరి స్టేడియంకి వచ్చేది 7 గంటల కనుక 7 నుంచి 8 దాకా ఉండే ఆయన గంట సేపు ఉంటారా? ఇది
కలకత్తాలో లాగానే మనకు ప్రేక్షకులకు నిరాశపరిచి వెళ్ళిపోతారు. నిరాశపరిస్తే ప్రేక్షకులు తిరగబడతారు ఖచ్చితంగా. అందుకని దాన్ని ఆసరా చేసుకొని అక్కడ కలకత్తా సంఘటనలు చూసుకొని ఇక్కడ ఒక రకంగా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ కోల్కతాలో ఈ ఘటన జరిగింది కనుక ఇక్కడ ఖచ్చితంగానే అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. మెస్సీకి జెడ్ కేటగిరీ ఇచ్చారు. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే లోనికి రావాలని రూల్స్ పెట్టారు. రకరకాల చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కలకత్తాలో జరిగినట్టుగా ఇక్కడ జరిగే అవకాశం 90% ఉండకపోవచ్చు. అక్కడ జరిగింది కనుక ఆల్రెడీ దాన్ని ఒక పాఠంగా తీసుకుని ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఏం చేశారు ఇప్పుడు? టికెట్లు అక్కడ అమ్మారు, ఇక్కడ అమ్మారు. ఉమ్, అక్కడ జెడ్ కేటగిరీ భద్రత ఉంది, ఇక్కడ జెడ్ కేటగిరీ భద్రత ఉమ్, ఉంది. కాకపోతే తప్పెక్కడ జరిగింది విజయ్ గారు? 10 నిమిషాలు ఉండడం కదా అక్కడ మ్యాచ్. చిన్న మ్యాచ్ అన్న ఇప్పుడు ఎక్కడైనా మ్యాచ్ ఆడతారు ఇక్కడ కనీసం ఆ 20 నిమిషాల మ్యాచ్ లో ఒక 5 నిమిషాలు లాస్ట్ ఎంట్రీ ఇచ్చిపోతారట. అది కూడా ఇంత చేశారు కదా, ఇంత ఏర్పాటు చేసినప్పుడు ఒక అరగంట ఉంటే నష్టమైంది అంటున్నాను. కలకత్తాలో పెద్ద పొరపాటు ఏంటంటే భద్రత విషయంలో పొరపాటు జరగలే. వాళ్ళకి అసంతృప్తి కలిగింది. మేము ఆయన చుట్టూ విఐపీలు వాళ్ళందరూ ఉన్నారు కదా, మాకు మనిషి కనపడలేదు ఇంతవరకు. డబ్బులు పెట్టి మేము స్టేడియంలో కూర్చుని మాకు మనిషి కనపడితే లాభం ఏంది, మరి మాకు ఇంట్లో టీవీలో చూసుకోలేకపోతున్నా ఆ విషయాన్ని కూడా అని అని వాళ్ళకి ఆగ్రహం వచ్చింది. రెండవది, ఎలాంటి 15 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. ఈ రెండు జరిగినాయి అక్కడ. ఇక్కడ అది కూడా చూసుకోవాలి. భద్రత బాగానే ఉంది, పాసులు ఉన్న వాళ్ళకు లేకపోతే టికెట్లు ఉన్న వాళ్ళకి లోపల ఇచ్చారు. అక్కడ కూడా అంతే కదా, అక్కడ అడ్డగోలు మంది ఎవరు రాలే, అడ్డగోలు బయట జనం ఎవరు రాలే అక్కడ కూడా. ఆయన తప్పు చేసింది ఏంటంటే 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం. ఆ 10 నిమిషాల్లో కూడా విఐపీస్ రకరకాల చుట్టుముట్టడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాడు. అది ఇక్కడ జరగకూడదు పెట్టుకోవాలి. భద్రత విషయంలో ఏముంటే వెళ్ళాము, వాడు పోయిన తర్వాత ధ్వంసం ఎప్పుడైంది? ఆయన ఉన్నప్పుడు జరగలే కదా. జెడ్ కేటగిరీ భద్రత ఆయనతోనే వెళ్ళిపోతుంది. ఎవరుంటారు అక్కడ? మామూలు పోలీసులు ఉంటారు, అడ్డం పడితే కొడతారు వాళ్ళను. అభిమానం హద్దు మీద ఎట్లా ఉండదు చూస్తాం కదా మనం. అందుకని అటువంటి పని జరగకుండా అరగంట గంట స్టేడియంలో గడిపే ప్రయత్నం చేయాలి. అందరినీ సంతృప్తి పరచాలి. దూరం నుంచే కదా దగ్గర కరచాలనం చేయమని ఎవరంటలేరు. అంటే ఇక్కడైతే మ్యాచ్ ఆడే అవకాశం ఉంది కదా రామ్మోహన్ గారు. ప్రధానంగా చూసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలు అవి ఇవి చూసాం కనుక మనం ఖచ్చితంగా రామ్మోహన్ గారు ఎలా చూడాలి సార్? ముఖ్యంగా ఆయన మెస్సీ కలకత్తా స్టేడియంకి వచ్చారు, 15 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. దీంతో దాదాపుగా అక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఆగ్రహావేశాలు రావడానికి కూడా కారణం ఉంది. దాదాపు 5,000, 10,000 పెట్టి టికెట్లు కొన్నవారు కనీసం ముఖం కూడా చూపించిపోయేటప్పటికీ అక్కడున్న అభిమానులందరూ ఆవేశాలు అయితే వచ్చాయి. దాంతో వాళ్ళంతా కూడా స్టేడియం లోనికి వచ్చారు, హడావుడి చేశారు, గొడవ చేశారు. కానీ ఇదంతా మొత్తంగా చూస్తే కనుక నిర్వహణ లోపంగానే మనం చూడాలంటారా? ఆయన ముఖమే బంగారం అయిపోతుంది కదా. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ కూడా మీరు అన్నారు కదా హైదరాబాద్ లో విజయ్ గారు, మాకు మ్యాచ్ ఉన్నా కూడా లాస్ట్ 5 మినిట్స్ ఎంట్రీ ఇస్తారంట వీళ్ళు ఇద్దరు కూడా. మ్యాచ్ వేరే జరుగుతుంది, మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకి ట్రోఫీ బహుమతి వెళ్ళిపోతారు. అంటే లాస్ట్ 5 మినిట్స్ లో అందరూ సంతృప్తి పొందాలి. 10,000, 20,000 రూపాయలు టికెట్లు పెట్టుకొని అందరూ సంతృప్తి పొందాలి కదా. సమస్య అది కాకుండా అక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే టైం ఇవ్వకపోవడం. అట్లాగే మ్యాచ్ ఏదైనా చిన్నది ఆడతారేమో అనుకున్నారట, అది జరగలేదు. ఇక్కడ మ్యాచ్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారును మెస్సీ ఎప్పుడు వస్తారు? లాస్ట్ 5 మినిట్స్ లో వస్తారంట వీళ్ళిద్దరు కూడా. మొదటి నుంచి రారు కనుక అది కూడా చూడాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు నష్టమే ఉంది అంటున్నాను. అంత డబ్బుతో కొలిస్తే ఎవరిని సంతృప్తి పరచలేము. అంత డబ్బుతో కొలత ఉన్నది ఇప్పుడు. ఇక్కడ అంతా కూడా డబ్బుతో కొలతే ఉంది అంటున్నాను. ఇప్పుడు గతంలో కూడా ఈ సింగరేణి కాలేజ్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా సరే, లేకపోతే ఇండియన్ ఆయిల్ కానీ అటువంటి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి, కాదట్లేదు. కానీ ఇక్కడ కలకత్తాలో జరిగిన పెద్ద పొరపాటు ఆయన 10 నిమిషాల కంటే ముఖ్యంగా స్టేడియం ఉంచకపోవడం, దాంతోపాటు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుమ్మిగూడడం. ఈ రెండు ఇక్కడ చేయొద్దంటు. ఇప్పటికి 38,000 మంది పట్టే స్టేడియంలో 40,000 ఉప్పల్ స్టేడియం 40,000 20,000 టికెట్ అమ్మారట. మరొక 19,000 పాసులు ఇచ్చారట. మరి ఎవరికి ఇచ్చారు ఈ పాసులు? ఇప్పటికే చూస్తున్నాం కదా. ఆ పాసుల విషయంలో కూడా చాలా గందరగోళం జరిగింది. పోలీసులు మాకు తెలియదు పాసులు, ఇది గోట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్, మాకు సంబంధం లేదంటారు. ప్రభుత్వ మంత్రుల పేషీల్లో కూడా ఎవరికి పంచుకున్నారో తెలియదు. కానీ అసలైన కార్యకర్తలు కానీ వాళ్ళకి ఎవరికి రాలేదు పాసులు అంటున్నారు. చాలా మందికి ప్రభుత్వంలో ఉన్నవారు కూడా పాసులు లేవు. కార్పొరేషన్ చైర్మన్ ఏడుస్తున్నారు, మేము కార్పొరేషన్ ఉన్నామా లేదా, ప్రభుత్వంలో ఉన్నామా, భాగమా కాదా, మాకు కనీసం 4 పాసులను రావద్దు కార్పొరేషన్ కానీ అంటున్నారు. కనుక ఇటువంటి పొరపాటు జరిగినాయి. నేను మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాను. ఆనాడు ఈ కార్పొరేషన్ సమర్థించిన ఇవాళ మంచి వచ్చేటో క్రికెట్ మానియాల పడకుండా ఓ ఫుట్బాల్ ఒక మంచి క్రీడను ప్రోత్సహించే క్రమంలో మంచిది అంటున్నాడు. అనుకుంటూనే ఇట్లాంటి ప్రయత్నం మళ్ళీ జరగకుండా ఉండాలంటున్నాడు. అట్లాగే 100 కోట్ల రూపాయలు వృధానా కాదా అంటే దానికి ఏం చెప్పలేము. రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక క్రీడను ప్రోత్సహించడం 100 కోట్లు ఖర్చు పెడితే ఏం లేదు, ఒక మార్గం వాదిస్తుంది. కాదు సింగరేణి కార్మికులు రక్తము చెమట ధారవచ్చేసిన డబ్బులు కదా, అవి ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్కి వచ్చిన ఆయన కోట్లు సంపాదించుకోవడానికి వచ్చిపోయిన
100 కోట్లు మనం ఖర్చు పెడితే 100 కోట్లు ఆయన సంపాదించుకుని జేబుకి వెళ్ళిపోతున్నారు కదా, అటువంటి సంగతి ఏమంటున్నారు. కనుక ఈ రెండు వాస్తవమే. దీనిలో మనం బ్యాలెన్స్ చూసుకోవాలి. అంటే ఒక క్రీడను ప్రోత్సహించే దాన్ని చూసుకోవాలి, అలా దేశం మొత్తం తిరుగుతున్నాడు 4 నగరాల్లో. ఇప్పుడు ఇవాళ కలకత్తా పొద్దున అయిపోయింది, సాయంత్రం మనది అయిపోతుంది, ఓ రాత్రి మన బస చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రాగానే 10 లక్షల రూపాయలు తీసుకొని టికెట్లు తీసుకొని ఆయన ఫోటోలు దిగుతారు, అవన్నీ ఉన్నాయి. తర్వాత రేపు పొద్దున అక్కడికి బాంబేలో కూడా ఇది జరగకుండా చూడాలి, ఢిల్లీలో ప్రధానమంత్రితో కలుస్తారు, అది వేరు. కనుక ఈ మ్యాచ్ లో ఇప్పుడు కలకత్తాలో జరిగిన గందరగోళం మరొకసారి ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఆ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాచ్ అయ్యేదాకా ఉండాలి ఆయన. అట్లాగే మ్యాచ్ లాస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఆడతారు. ఆ తర్వాత ఆ ట్రోఫీ బహుకరించి పోయేది ప్రోగ్రామ్ ఇది. ఇందులో చిన్న పొరపాటు జరిగినా ఖచ్చితంగా కలకత్తాలో జరిగిన పరాభవం ఇక్కడ కూడా జరుగుతుంది. సార్ అలాగే గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025 అనేది ఎందుకు సార్? అసలు దీనివల్ల లాభాలు ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఆయన వస్తాడు, ఆయన ఏదో యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి అని అది ఇది నిజం చెప్తున్నారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఏంటి ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటున్నాను. ఆయన సొంత లాభం కోసం 100 కోట్లు వేసుకొని పోవడానికి చెప్పాను కదా. సంవత్సరానికి 1100-1200 కోట్లు సంపాదించుకుంటారంటే రోజుకు 3-4 కోట్లు పడుతుంది ఆ లెక్కన. అందుకనే ఆయన సొంత ప్రోగ్రామ్ లో ఇది ఒక ఇరికించారు. ఒకటి ఏంటంటే మనకు న్యాయం ఏంటంటే కేరళ విఫలమైంది. కేరళ గతంలో 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి వాళ్ళు హైప్ క్రియేట్ చేసేసి పడవల మీద మన మన ఏమంటారు అరవై మహాసముద్రంలో క్రీడా శాఖ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఆ మెస్సీ ఫోటోలు పెట్టుకొని చిన్న చిన్న పడవలు నడిపింది, టూరిస్టులను ఆకర్షించింది, అన్ని చేసింది. చివరికి ఏమైందంటే కేరళలో క్యాన్సిల్ కావడం వల్ల ఇక్కడికి వచ్చింది. ఇది మంచిది. నేను ఏమంటానంటే క్రీడలు ప్రోత్సహించే దానిలో మంచిదే. కానీ 15 నిమిషాల ఈవెంట్ కోసం మన స్టేడియంలో టికెట్లు అమ్మి మరి 100 కోట్ల రూపాయలు ఏదైతే సింగరేణి కాంగ్రెస్ ఖర్చు పెట్టిందో తప్పంటున్నాడు. వాళ్ళు చేసుకోవాలి, ప్రమోషన్ చేసుకున్న వాడే టికెట్ల డబ్బులు తీసుకొనియండి, స్టేడియం డబ్బులు కట్టాల్సి ఉంటుంది, అది కూడా వాళ్ళే కట్టుకోవాలి. మిగిలిన పైసలు ఆయన తీసుకెళ్ళాలి. ఒక రకంగా చెప్పాలంటే బయట అక్కడి నుంచి వచ్చారు, ప్రపంచవ్యాప్తంగానే పేరుంది, కాదంటలేను. 100 కోట్లు కాదు, 200 కోట్లు సంపాదించుకొని 100 కోట్లు మనకు ఇస్తే మంచిగా ఉంటది కదా. అట్లా జరిగిన ఈవెంట్లే మనం విమర్శించాం కదా. ఈ కార్ రేసు ఈ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రమోషన్ చేయడానికి వచ్చింది. 55 కోట్లు మనకు హెచ్ఎండిఏ ఇస్తేనే మనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినాం కదా. మరి సింగరేణి కాలేజ్ డైరెక్ట్ 100 కోట్లు ఖర్చు పెడుతుంది కదా, మరి దీనికి ఏమనాలి? కనుక ఇది కూడా పాలన గాడిలో పడాలంటే పాలనే దీనికి మనకు గర్వకారణం ఏంటంటే మిగతా దగ్గర ఇవన్నీ జరుగుతలేవు కనుక మన దగ్గర ఒక ముఖ్యమంత్రి దానితో ఆడుతున్నాడు కనుక గర్వకారణం అంటున్నాడు. ఒక క్రీడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఈ రెండు అట్లా చూసుకోవాలి మనం. రైట్. మల్లెపాటి యాదగిరి గారు బీఆర్ఎస్ లీడర్, అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ముందుగా మల్లెపాటి యాదగిరి గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025 అయితే అందులో భాగంగా మెస్సీ అయితే హైదరాబాద్ రానున్నారు, ఇప్పటికే కోల్కతా వెళ్ళారు. కోల్కతాలో కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు తమ అభిమాన ఆటగాన్ని చూడలేకపోయామన్న కోపంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి. ఎలా చూడాలి సార్ ఈ మొత్తం విషయాన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏం చేస్తుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరి కోసం చేస్తుందో వారికే అర్థం కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మెస్సీ ఈ హైదరాబాద్ ను తీసుకొచ్చి ఆయన ఆట ఆడుకోవాల్సిన అవసరం ఏముంది? దానికి 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవలసిన అవసరం ఏముంది? ఆయన సొంతంగా ఆట నేర్చుకోవడం కోసం 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానా నుంచి మొత్తం లూటీ చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఆయన చిన్నప్పటి కోరికలన్నీ తీర్చుకోవడం కోసం మాత్రమే మెస్సీతో ఈ రోజు హైదరాబాద్ లో ఈ ఫుట్బాల్ ఆట పెట్టిండని చెప్పేసి తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మెస్సీ అనేటైనా ఇప్పుడు కలకత్తాకు వచ్చిండు, అక్కడ వారికి నిరాశగా ఉండి అక్కడ 10 నిమిషాలు కూడా ఉండలేకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులంతా ఆవేశానికి గురైనారు. అక్కడ కూడా సమయం కేటాయించలేదు. మరి ఇక్కడ హైదరాబాద్ లో కూడా మరి అదే విధంగా ఈయన ఏర్పాట్లు చేసిండా? ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాడా? ఎందుకంటే మెస్సీ రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమైనా లాభం చేకూరుస్తుందా? అసలు ఫుట్బాల్ ఆట అనేది అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశంలో కూడా క్రికెట్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కానీ మరి ఈ మెస్సీ ఒకవేళ నిజంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా ఆటగాడైతే ఓకే, స్వాగతిద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా స్వాగతిద్దాం. కానీ ఆయన
ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఈ రోజు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తిని అనేక మంది కోటి హాస్పిటల్, అనేక హాస్పిటల్లో విద్యార్థులు ఆ అనారోగ్యంతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవ్వరు పోయి పరామర్శించడానికి సమయం దొరకలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు. కానీ మెస్సీ తోటి, అంతర్జాతీయ ఆటగాడు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సమయం దొరుకుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు వాళ్ళు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తేందుకు డబ్బులు లేవు, ఉద్యోగ కల్పనకు సమయం లేదు, వాళ్ళు ఇచ్చిన కళ్యాణ లక్ష్మికి సమయం లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే గతంలో అనేక సార్లు చెప్పినాము, వాళ్ళు ఇచ్చిన దళిత బంధు లేదు, వాళ్ళు ఇచ్చిన దళిత బంధుకు అంబేద్కర్ ఆవాస్ యోజన అన్నారు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అన్నారు. సరే, చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కానీ ఈ రోజు దేనికి ఆయన దగ్గర ఖజానా లేదు. లంక బిందెలు వస్తాయి అనుకుంటే లంక బిందెలు లేవని ఆయనే చెప్తాడు. ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, నాకు ఎవరు అప్పులు పుడతలేవనంటే ఆయనకు. మరి అది నిన్న మన దగ్గరనేమో అది గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఆడ 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి డేరాలేసి, అక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఒక కట్టడం లేదు, ఎక్కడ లేని దగ్గర అడవిలో తీసుకుపోయి డేరాలేసి డేరా బాబా లాగా అక్కడ ప్రభుత్వ ధనాన్ని 100 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిండు. దాని తెల్లారి ఈ రోజు మెస్సీ వర్సెస్ మేస్త్రి అని చెప్పి కొన్ని పత్రికలలో, కొన్ని ఛానళ్లలో చూపిస్తున్నారు. మరి ఈయన గతంలో చెప్పిండు, నేను మేస్త్రిని, గుంపు మేస్త్రి అని చెప్పేసి. మరి గుంపు మేస్త్రికి, మెస్సీకి మరి వర్సెస్ ఆట జరుగుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం కలుగుతుందా? ఈయన విజన్ 2047 అని పెట్టిండు. విజన్ 2047 ఆయన పాయిజన్ 2047. ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో పాయిజన్ వచ్చి పిల్లలు, విద్యార్థులు పోయి హాస్పిటల్లో ఉంటే వారిని పరామర్శించడం కోసం సమయం దొరకని ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, వీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమయం దొరకలేదు. కానీ మెస్సీతో ఆట ఆడడానికి మాత్రం సమయం దొరుకుతుంది. మెస్సీతో ఆట ఆడడానికి ఈయనకు బడ్జెట్ ఉంటుంది. ఇంత ఆయన చిన్నప్పటి కోరికలకు ఆయన సొంత డబ్బులు పెట్టుకొని చేసినట్టు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా సరే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. పేద ప్రజల సంక్షేమ పథకాలకు మీరిచ్చిన హామీలను నిలబెట్టుకోండి. పేద ప్రజలను చూడండి. కానీ ఇలాంటి దుర్వినియోగం చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు మా నాయకుడు హరీష్ రావు గారు వెళ్ళిండు, హాస్పిటల్ వెళ్ళిండు, విద్యార్థులను పరామర్శించిండు, వారికి నమ్మకం, భరోసా కల్పించిండు. కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటది. కానీ ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రజలు మీకు అన్ని రకాలుగా చూస్తున్నారు. కానీ యాదగిరి గారు, ముఖ్యంగా ఒక అంతర్జాతీయ ఆటగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం, తద్వారా యువ క్రీడాకారులు ప్రోత్సహించడం, అలాగే శిక్షణా కార్యక్రమం నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్తున్నారు. అదేనండి, హైదరాబాద్ అసలు నిజంగా మనకు హైదరాబాద్ లో, తెలంగాణలో ఎప్పుడైనా ఈ ఫుట్బాల్ అనేది సరే ఒకవేళ గతంలో ఎప్పుడైనా జరిగిందా? సరే ఒకవేళ జరగడం సంతోషం, శుభ పరిణామమే అనుకుందాం. మరి ఈ ఆట ద్వారా ఏమైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయా? ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? కేవలం ఈ బడ్జెట్ లో 100 కోట్ల బడ్జెట్ పెట్టేసి దానికి ఖర్చు పెట్టి దాంట్లో ఆయన కమిషన్ కోసం మాత్రమే, రేవంత్ రెడ్డి గారి కమిషన్ కోసం మాత్రమే ఇలాంటి పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఆటలు, నిన్న మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేసుకోవడము. అక్కడ మొన్న గ్లోబల్ సమ్మిట్ కు దానికి మనం HICC ITX లో కనీసం ఒక 25,000 కెపాసిటీ ఉన్నదాన్ని 2 రోజులకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదానికి ఇదే డేరాలేసి అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. అక్కడ తెల్లారి 2 రోజులలో ఏమీ లేవు, డేరాలు పీకేసుకోవాల్సిందే ఉంది. 44 దేశాల ప్రతినిధులు వస్తారని చెప్పేసి ఊదరగొట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారని చెప్పేసి ప్రచారం చేశారు. ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాలేదు. ప్రధానమంత్రి వస్తాడు, కేంద్ర మంత్రులు వస్తారన్నారు, వారు రాలేదు. వాళ్ళ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, మల్లికార్జున ఖర్గే గారు వస్తారు అన్నారు, ఎవ్వరూ రాలేదు. మరి ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు వస్తారని ప్రచారం అయితే జరుగుతుంది.
మరి ఈయన మాటలు నమ్మి వస్తున్నారా లేదా అనేది కొద్ది సమయంలో తెలిసిపోతుంది. కానీ ఇప్పటికైనా మరి వాళ్ళ జాతీయ నాయకులైనా ఈయనకు కళ్లెం వేసి ఆయనను ఒక కంట్రోల్లో పెట్టి వారు ఇచ్చిన ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ అని చెప్పి, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి, అనేక ప్రాంతాల్లో ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి, మహిళా డిక్లరేషన్ అని చెప్పేసి వారు జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో గత శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో అవి అమలు పరుస్తలేరో ఈ రోజు ఒకవేళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు వస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక సలహాలు సూచనలు ఇచ్చి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పేసి ఒక సలహాలు ఇచ్చిపోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. కానీ యాదగిరి గారు మరొకటి కూడా చెప్తున్నారు, మీరు 100 కోట్లు సింగరేణి కార్మికుల డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఒక ప్రైవేట్ ఈవెంట్కి ఇంత డబ్బు సింగరేణి కార్మికుల కష్టాన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి అనే కామెంట్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రధానంగా ఇదే అంశాన్ని పదే పదే చెప్తుంది, ఎలా చూడాలి? అదే కదండి, సింగరేణి డబ్బులన్నీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా. మెస్సీతో మ్యాచ్ కు 10 కోట్ల రూపాయలు ఆయన అవసరం ఉన్నదా అండి? సొంత డబ్బులు ఆయన ఏదో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టు ప్రచారం చేస్తుండు. ఆయన ఎక్కడ చూసినా కూడా ఈ ప్రోగ్రామ్ అంత అవసరం ఏం లేదు కదా. జరుగుతుంటే కూడా ఆయన ఎక్కడ కూడా దాని మీద చర్య లేకుండా ఫుట్బాల్ నేను 100 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు ఇదే భావితరాల పౌరులకు నేను పాఠశాలలకు ఇస్తున్నాను, ఎక్కడ ఎవరికి ఏ న్యాయం జరుగుతుందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి ఒకసారి చిన్నగా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ నవ్వుకుంటున్నారండి. నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి అనే ఒక నాయకుడు హూందాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చెడ్డీలు వేసుకొని ఫుట్బాల్ ఆడవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి ఈ దేశ చరిత్రలో మొదటి ముఖ్యమంత్రిగా నిలబడిపోతాడు. ఈ ముఖ్యమంత్రి క్రీడల పట్ల ఉత్సాహం చూపిస్తే ఇంకా క్రీడాకారులు పెరిగే అవకాశం ఉంటుంది కదా, తప్పేముంది అందులో? అంటే ముఖ్యమంత్రి గారు చేయవలసిన పని, ముఖ్యమంత్రి గారికి చాలా పనులు ఉన్నాయి. ఆ పనులు చేసిన తర్వాత చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారికి అసలు ఏ పనులు లేనట్టు ఫుట్బాల్ ఆడుతున్నాడు, మెస్సీ గారిని తీసుకొచ్చిరానంటే మరి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే చెప్తున్నారు. రైట్, మనతో పాటు సాత్విక్ అలీ గారు అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇద్దరు ఉన్నారు, వారితో ముందుగా మాట్లాడదాం. ముందు శివకుమార్ గారు, నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2005 వలన పెద్దగా ఉపయోగం లేదు, ఇదంతా కూడా వృధా ఖర్చు, సింగరేణి కార్మికుల 100 కోట్ల కష్టాన్ని ఇది వృధాగా ఖర్చు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి, మీరేం చెప్తారు దానికి? ముందుగా స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పటిదాకా మన అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మాట్లాడింది వినడం జరిగింది. తర్వాత మల్లేపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడం వినడం జరిగింది. కానీ నిజంగా కూడా ఆలోచిస్తే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడలని ప్రోత్సహించడం కానీ, లేకపోతే యువజన విధానం గురించి మాట్లాడడం కానీ, లేకపోతే యువజన అవార్డులని గతంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తుండే అవిటి మీద కానీ దృష్టి పెట్టకుండా గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ పాలకులు మొత్తానికి తెలంగాణలో తిట్ల పురాణము లేదు అంటే తాగుబోతులను తయారు చేసిన పరిస్థితి మనం చూడడం జరిగింది. గత 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణ అంటేనే తాగుబోతులు అనేది ఒకటి వాళ్ళు చూపించడం జరిగింది మొత్తం వివిధ రాష్ట్రాలకి, లేదంటే తిట్లు తిట్టడం. ఇది గతంలో కేసీఆర్ అండ్ కంపెనీ బ్రాండ్ ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు క్రీడలను ప్రోత్సహించడము, లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడము, లేదు అనుకుంటే రేజింగ్ తెలంగాణ అనే రకంగా మొత్తానికి ఎక్కడో దావూస్ పోయో లేకపోతే స్విట్జర్లాండ్ పోయో చేసే ప్రోగ్రామ్ని మన దగ్గరికి అందరినీ పిలిచి చేయడము, ఇది నిజంగా కూడా శుభ పరిణామము. లేకపోతే తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఇట్లా జరుగుతుంది అనేది. ఈరోజు మొన్న ఏదైతే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏదైతే పెట్టినరో, ఇవాళ లాస్ట్ డే ఉంది. చాలా మంది స్కూల్ పిల్లలకి ఒక ఎక్స్కర్షన్ లాగా రేపు ఫ్యూచర్ ఏం జరుగుతుంది, దీనివల్ల బెనిఫిట్ ఏంది అనేది చాలా మటుకు స్కూళ్ళు మేధావులు లేకపోతే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పోయి చూడడం జరిగింది. దానివల్ల రేపు ఫ్యూచర్లో ఎట్లా మారుతుంది, ఈ 2047లో ఏమేమి జరుగుతుంది అనేది అక్కడ మొత్తానికి ఒక పిక్చరైజేషన్ చేసి లేకపోతే దాన్ని ప్రిపరేషన్ చేసి
రాబోయే పిల్లలకి అంటే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకపోతే ఎవరైతే మేధావి వర్గం సరే ఎవరైతే ఉందో శివకుమార్ గారు అసలు ఏం మీరు చేస్తుందో చెప్పినట్టు చూద్దామని. గ్లోబల్ సమ్మిట్ వలన పెట్టుబడులు వస్తాయి, లేకపోతే మీరు ఆహ్వానిస్తూ ఉంటే దానివల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఇది ఓకే. కానీ ఇప్పుడు మెస్సీ రాక వలన ఏమీ అభివృద్ధి జరుగుతుంది, ఖర్చు తప్పించి ఏమీ లేదు కదా అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? మెస్సీ పర్యటన వల్ల ఏం లాభం? ఇప్పుడు గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిందంతా కుంభకోణాలే కదండి. ఇప్పుడు అరే వాళ్ళు ఇవాళ ఏం దినము- చేశారన్న విషయం వద్దు మనకి, లే, కావాలంటే లే, మరి లే, లే. మనం మాట్లాడదాం. కానీ ఇక్కడ మాట్లాడాల్సిందంటే మెస్సీ రాక వలన తెలంగాణకి ఏమైనా ఉపయోగమా, ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టడం వలన వచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజు శివన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ కార్ రేసింగ్ జరిగి తెలంగాణ ఎలక్ట్రికల్ వాహనాలు హైదరాబాద్ నగరంలో అవసరము అని చెప్పేసి అవగాహన తోటి ఈ కార్ రేసింగ్ పెడితేనేమో అది తప్పు జరిగింది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు. కానీ ఈ రోజు మెస్సీ వచ్చి ఫుట్బాల్ ఆడితే మీ ముఖ్యమంత్రి గారి సొంత కోరికలు, చిన్ననాటి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రజాధనాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తే మాత్రం ఇది మీకు గొప్పగా కనబడుతుంది శివన్న. తెలంగాణ ప్రజల యాదగిరి గారు ఆయన మాట్లాడినామండి, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు. దోచుకోవడం మీ కాంగ్రెస్ ఆయన వెర్షన్ చెప్పనేయండి యాదగిరి గారు దయచేసి ఆయన మాట చెప్పనేవండి. రైట్ శివకుమార్ గారు మీరు complete చేయండి. అయితే గతంలో మొత్తానికి ఈ కార్ రేస్ గురించి అబ్జెక్షన్ ఎక్కడొచ్చింది? కేటీఆర్ నేనే డబ్బులు ఇయ్యమన్నా నేను చెప్పగానే ఇచ్చిండు అనేదేమో ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. అదే అఫిడవిట్ లో పెట్టడం మట్టుకు అధికారులది తప్పు, వాళ్ళు నేను చెప్పంగానే ఎందుకు ఇచ్చిండ్రు అనే రకంగా శివకుమార్ గారు దాని మీద పెద్ద శివకుమార్ గారు ఒక మాట విజయ్ గారు చెప్పండి. రైట్ యాదగిరి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను అడుగుతున్నాను. రైట్ యాదగిరి గారు ఒక్క నిమిషం మాకు యాదగిరి గారు ఒక్క నిమిషం. చెప్పితేనే రైట్ శివకుమార్ గారు యాదగిరి ఒక్క నిమిషం ఆగు, నువ్వు నీ టర్న్ అయింది. యాదగిరి నువ్వు ఒక్క నిమిషం ఆగు, నీ టర్న్ అయింది. శివకుమార్ గారు రైట్ యాదగిరి గారు ఒక్క నిమిషం. కంపెనీకి డైరెక్ట్ వెళ్ళినాయి, ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి. రైట్ ఇప్పుడు దాని మీద చర్చ కాదు, కానీ దాని గురించి కూడా మాట్లాడదాం మనం. శివకుమార్ గారు నిజంగా ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందా లేకపోతే ఏదైనా గోల్మాల్ జరిగిందా అన్న విషయం ఒక్క నిమిషం. యాదగిరి గారు ఒక్క నిమిషం. శివకుమార్ గారు ఈ కార్ రేస్లో ఏదన్నా అవినీతి జరిగిందా, డబ్బులు గోల్మాల్ చేశారా అన్న విషయం పక్కన పెడితే అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, దాన్ని కంటిన్యూ చేస్తే తప్పేముంది? ఒకవేళ అవినీతి జరిగితే దాన్ని బయటకు తీయండి, ఖచ్చితంగా విచారణ చేయండి, దోషులను శిక్షించండి. కానీ ఆ ఈవెంట్ని రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ నాయకులు పదే అడుగుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్ రేస్ తీయడంలో దాంట్లో డబ్బులు ఎక్కడ మళ్ళీనాయి, ఏ ఆర్గనైజేషన్కి పోయినాయి, ఎవరికి వచ్చినాయి అనేది ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. దాని గురించి వివరణ ఉంది ఆల్రెడీ, దాని మీద కేసు కూడా ఫైల్ అయింది. ఎక్కడ పోయినాయి, ఎవరు ఆర్గనైజేషన్ పోయింది, వచ్చింది. నీ టర్న్ అయింది, జరా ఒక్క నిమిషం ఆగు, నువ్వు క్రాస్ టాక్ చేయకు. నువ్వు మళ్ళీ అట్లా చేస్తే నేను కూడా నేను డిస్టర్బ్ చేస్తాను. ఎవరు ఒక్క 2 నిమిషాలు ఆగు. చెప్పండి విజయ్ గారు. నిజాలు చెప్పాలన్నా ఇప్పుడు విజయ్ గారు ఈ రోజు ముఖ్యమంత్రి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక ఫుట్బాల్ ని ఆడిపియడం అంటే బీఆర్ఎస్ వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది. కానీ నిజంగా కూడా క్రీడల పట్ల తెలంగాణ యువకులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే ఫుట్బాల్ అభిమానులకు కానీ ఇది ఒక్కొక్క కొండంత ఆశలాగా అయిపోయింది. దీనివల్ల ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ఫుట్బాల్ ప్లేయరు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఆడుతుండు అంటే అది మన తెలంగాణ కూడా గర్వకారణము. గతంలో మొత్తానికి తాగుబోతు ముఖ్యమంత్రి ఉండే అనే ఒక బ్రాండ్ ఉంది. ఈ రోజు కనీసం ఒక ఫుట్బాల్ ఆడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడు అనేది ఉంటది కదా. ఎందుకు వీళ్ళు తప్పుగా ఆలోచిస్తుండ్రు? యాదగిరి 2 నిమిషాలు ఆగు, నువ్వు మాట్లాడుకో, రాసుకో, ఏమన్నా నేను చెప్పింది నీకు అబ్జెక్షన్ ఉంటే రాసుకో. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీనివల్ల రేపు రాబోయే తరానికి విద్య మీద లేదా ఆటల మీద, క్రీడల మీద, స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రికి దృష్టి ఉంది. మొన్న మనం ఓయూ కూడా పోయి మొత్తానికి ఆయన అభివృద్ధి పరంగా మాట్లాడి లేకపోతే 1000 కోట్లు
శాంక్షన్ చేసింది మనం చూడడం జరిగింది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఉమెన్ని అందరినీ కూడా ఒకటే దగ్గర స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషను అందరూ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఉండేలాగానే ప్రయత్నిస్తామనే రకంగా ఆలోచించడం. శివకుమార్ గారు, మీరు చెప్పినట్టు క్రీడల్ని ప్రోత్సహించాలి, యువతకి క్రీడల పట్ల అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో చేస్తే మంచిదే. కానీ ఇలాంటి ఈవెంట్లు నిర్వహించినప్పుడు ఏదో తూతూ మంత్రంగా చేస్తారు కానీ తర్వాత దీని ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? యువ క్రీడాకారులను తయారు చేసే విధంగా ఏమన్నా మీరేమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా? చేసిన దాఖలాలు ఉన్నాయా? గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే? లేదు లేదు, నేను గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడతలే, అది వదిలేండి. గత ప్రభుత్వం ఏం చేసింది నేను ఒక్క మాటలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మటుకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే స్కూల్ పిల్లల్ని అంతా కూడా స్పోర్ట్స్ మెన్లను తయారు చేయడము, మెడల్లు తీసుకురావాలనే రకంగానే ముఖ్యమంత్రి ఆలోచన ఉంది. ఆయన ఇంకోటి ఏమంటే ఆయన స్పోర్ట్స్ పర్సన్, ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఆట మీద షోక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రాబోయే తరానికి శివకుమార్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు పర్టికులర్ గా ఇదే మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సోకు తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నారు తప్పించి రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదనేదే బీఆర్ఎస్ చెప్తుంది. యాదగిరి గారు దయచేసి నేను మాట్లాడుతున్నా కదా, మీరు మధ్యలో ఇంటరాక్ట్ చేయొద్దు దయచేసి. యాదగిరి గారు, తర్వాత విషయం మీరు ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటారో తెలియదు, కానీ ఈ రోజు గురుకుల పాఠశాల చెప్పు, కేటీఆర్ గురించి చెప్పు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటూ ఎటికల్ కట్ చేసి టెస్ట్ కు రమ్మంటే రాలేదు చెప్పు. మీ హరీష్ రావు దొంగతనాలు చేసి రామ్మోహన్ గారు, నువ్వే మాట్లాడు. శివకుమార్ గారు, ఓకే బాగాలేదు. ఏమంటే ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోకండి దయచేసి, రెండు పాటలు చెప్తాను. మనం సబ్జెక్ట్ ఏంటి ఇది కదా మనం మాట్లాడేది. సాదిక్ గారు మిత్రులు వారు కూడా వచ్చారు, వారు మాట్లాడాలి. ఒక్క 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ ఆట మంచిదా కాదా అంటే మన సమాజానికి ఏమైనా లాభమా కాదా చూద్దామంటున్నాను. ఒకటేమో ఈ కార్ రేసును విమర్శిస్తే ఇది కూడా తప్పే, ఈ కార్ రేసు సమర్థిస్తే ఇది కూడా కరెక్టే అంటున్నాడు. ఈ కార్ రేసు విమర్శించాలా లేదా? 700 కోట్ల రూపాయలు మన ఏదో రకంగా ఆదాయం వచ్చింది గవర్నమెంట్ కి అన్నాడు. దాన్ని ఏమో రెండు రద్దు చేయడమే కాదు, ఇప్పుడు 10 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి మన రాష్ట్ర ప్రభుత్వం. డబ్బులు మావి మీవి కావు, మన అందరి సొమ్ము. శివకుమార్ గారు, మన యాదగిరి గారు, మీది, నా సాదిక్ గారి, మన అందరి సొమ్ము కదా, ట్యాక్స్ పేయర్స్ మని కదా. ఈవెంట్ రద్దు చేసుకోవడానికి కారణం ఏం చెప్పారు? ఏది 55 కోట్ల వెళ్ళి వేరే 55 కోట్ల వెళ్ళి లీగల్ చూసుకున్నారంటే అది కరెక్ట్ గా పోయింది, రిజర్వ్ బ్యాంక్ తప్పు, కేంద్ర ప్రభుత్వం తప్పు, గట్టిగా మాట్లాడితే అది వేరు. ఆ కేసులో పోను నేను. ఇక్కడ ఏమంటున్నానంటే, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిల్లలు వాయించినట్టు ఇవాళ హాస్టల్ పిల్లలు చచ్చిపోతుంటే సంగతి ఇది మంత్రులు ఏం చేస్తున్నారు? సార్ రేవంత్ రెడ్డి గారు ఆ పని మీద మంత్రులు ఏం చేస్తున్నారు అంటున్నాను. ఒకటి. రెండోది చెప్తున్నాను, ఇది కేవలం చారిటీ కాదు, ఇది పక్క వ్యాపార ప్రోగ్రామ్ అంటున్నాను. వ్యాపార ప్రోగ్రామ్ కి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? వాడు వస్తాడు, వాడు వసూలు చేసుకుంటాడు, మిగతా ట్యాక్స్ కట్టి పోవాలంటున్నాడు వాడు ఎవడు వస్తే. కానీ దీని దాని సంబంధం ఏంది అంటున్నాడు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇంకోటి రాహుల్ గాంధీ గారు కూడా మొన్న గ్లోబల్ సమిట్ కి రాడు, ఇవాళ వస్తారని ప్రచారం చేస్తుంది. గ్లోబల్ సమిట్ అవసరం. గ్లోబల్ సమిట్ లో నిజంగా ప్రజల పారిశ్రామికవేత్తలు వస్తారు, 4 పెట్టుబడులు వస్తాయి, 4 ఉద్యోగాలు దొరుకుతాయి. అటువంటి సమిట్ కి రావడానికే రాహుల్ గాంధీ తీరలేదు. ఇది ఈవెంట్ కోసం ఆయన వచ్చింది పూర్తిగా వ్యాపార దృక్పథంతో వ్యాపారం వచ్చిండు. ఫోటో దిగితే 10 లక్షల రూపాయలు వింటారు కదా. మరి వాళ్ళ ఈ కార్యక్రమం అంతా ఖర్చు ఈ డబ్బులన్నీ మెస్సీకే వెళ్తాయండి. 10 లక్షలు కూడా ఫోటో దిగినప్పుడు 10 లక్షలు మెస్సీ చేశారు. అయ్యో విజయ్ గారు, 10 లక్షలు పక్క మన ఫలక్నామా ప్యాలెస్ ఏర్పాటు చేసింది మనం. చూడండి, ఫలక్నామా ప్యాలెస్ ఏమో డబ్బులు ఇచ్చింది మనం, ఏది ఆయన ఉండడానికి బస్సుకు. కానీ ఆయన డబ్బులు వచ్చే 10 లక్షల చొప్పున ఇప్పటికే స్లాట్లు బుక్ అయినాయి, అవి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇది కూడా స్టేడియం ఏర్పాటు చేసింది మనం, ఈవెంట్ జరుగుతుంది మనది. కానీ ఆయన వచ్చి 10 నిమిషాలు 5 నిమిషాలు ఆడిపోతారంటే, ఇప్పుడు కలకత్తాలో జరిగినట్టు ఇక్కడ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాడు ఏంటంటే, కమర్షియల్ ప్రోగ్రామ్ కమర్షియల్ చూడండి, లేకపోతే మీరు చారిటీ అంటారా అని చారిటీ వచ్చి ఆడమని. నిజంగా ఫుట్బాల్ క్రీడాకారులు పెరుగుతారు. ఎవరికి ఉన్నది ఇప్పుడు 5,000 10,000 టికెట్లు ఇచ్చిన లోపలికి పంపుతున్నారు. నిజంగానే ఒక స్కూల్ పిల్లల్ని తీసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా చేసిన ఇంతవరకు లేదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, కనీసం స్కూల్ పిల్లలకు వాళ్ళకు ఆయన డిజిటల్ సంతకంతో ఆయన కార్డు వాస్తే సంతోషపడుతున్నారు ఆయన ఫోటోతోని. ఇవన్నీ వట్టి మాటలు. ఇవాళ స్పష్టంగా ప్రజాదరణ దుర్వినియోగం చేస్తూ మన సింగరేణి కార్మికుల యొక్క రక్తము చెమట తడిచిన దాంతో 100 కోట్లు కాదు 100 కోట్లు అఫీషియల్ గా కనపడుతున్నాయి. మాకు ఎంత ఖర్చు తెలియదు అంటున్నాడు. అంటే మంచిది, మళ్ళీ అది కూడా చెప్పిన మన ముఖ్యమంత్రి ఆయన తాగుబోతానని తప్పే. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే, ముఖ్యమంత్రి క్రీడలు ఆడతారంటే ఆడాలండి.
ముఖ్యమంత్రులు అందరూ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, క్రీడలు ఆడే వాళ్ళు ఉన్నారు. తప్పేటైతే చెడ్డి తోడుకొని ఆడితే తప్పెందుకైతే? అవును. యాదగిరి గారు కూడా కరెక్ట్ కాదంటున్నాడు. క్రీడలు ఆడే ముఖ్యమంత్రి వస్తే సంతోషపడాలి, క్రీడలకు మన ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నా సంతోషపడాలి. అసలు స్పోర్ట్స్ స్కూల్స్ పెడితే 100 కోట్లు పెడితే స్పోర్ట్స్ స్కూల్స్ మంచిగా ఇప్పుడు మాట్లాడదాం సార్. ఈ అసలు ఈ క్రీడాకారులకు వచ్చే ఎలాంటి స్ఫూర్తి నింపుతున్నారు, ఎలా ఎలా ఎంత ఖర్చు చేస్తున్నారనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఈలోపు సాధ్విక్ అలీ గారు. గవర్నమెంట్ ఖర్చు పెట్టడం తప్పు అంటున్నాడు. రైట్ సార్. సాధ్విక్ అలీ గారు, మీరు అలా చూస్తారు? గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2005లో భాగంగా మెస్సీ ఇండియాకు వస్తున్నారు. కోల్కతాలో కొంత గందరగోళం జరిగినా ఈవినింగ్ అయితే ఇక్కడికి వస్తారు, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది కంప్లీట్గా ప్రైవేట్ కార్యక్రమం, దానికి గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలనే వాదన కూడా ఉంది. ఇది ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది, ఇది ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఆకాంక్ష. సార్ మ్యూట్ పడింది, మీ వాయిస్ రావడం లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు ఉండాలి. ఈయనకు అది ఇష్టము, ఈయనకు ఒకరికి ఫిడేల్ వాయించడం ఇష్టము, ఇంకొక ఆయనకు మందు ఇష్టము, ఇంకొక ఆయనకు ఫుట్బాల్ ఇష్టము, ఇంకొక ఆయనకు క్రికెట్ ఇష్టం. ఆడుకోమనండి, మందు తాగేటోళ్ళు మందు తాగండి, ఆడుకునేటోళ్ళు ఆడుకోండి, చేసుకునేటోళ్ళు చేసుకోండి, మేమేమి వద్దనం. కానీ ప్రజల పైసలను దుర్వినియోగం చేసే అటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు కదా. మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా చేస్తారు? ఆయన కార్ రేస్ అంటాడు, సరే దాని మీద నడుస్తుంది. ఈయన ఫుట్బాల్ అంటాడు, రేపు ఇంకో ఆయన వచ్చి ఇంకోటి అంటాడు. ఏంటిది ఇది? ఫుట్బాల్ ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఆడుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఫుట్బాల్ ప్లేయర్ను రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయనతో ఆడుకుంటే మరీ అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తే చాలు, మంత్రులు చేసే పనులు మంత్రులు చేస్తే చాలు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్! ఇది నాన్ సెన్సే. క్రీడలను ప్రోత్సహించాలనుకుంటే ప్రతి గ్రామంలో క్రీడాంగ మైదానం ఉంది, దాన్ని ప్రోత్సహించడానికి డబ్బులు ఖర్చు చేయండి. క్రీడలను ప్రోత్సహించాలనుకుంటే పిల్లలతో ఆడించండి. క్రీడలను ప్రోత్సహించాలనుకుంటే ఈ క్రీడాకారుని తీసుకెళ్లి గ్రామ ప్రాంతంలో ఎక్కడైనా పెట్టి మన పిల్లలతోటి ఆదివాసులతోటి ఆడించాలి. చేస్తుందా ప్రభుత్వం? చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి? నేను అడుగుతున్నాను, 10 లక్షలకి ఒక టికెట్. సిగ్గు. ప్రజాస్వామ్య దేశంలో సిగ్గు. సమానత్వం ఎక్కడుంది? నాకు కూడా ఫోటో దిగాలని ఉంది, నాకు 10 లక్షలు లేవు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి నేను ఓటు వేయాలి అని అంటాడు అనుకోండి, ఏం చేద్దాం అప్పుడు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? నాకు 10 లక్షలు లేవు, రేవంత్ రెడ్డి పిలిచిండు, అందరినీ ఫోటోలు దించిండు, 10 లక్షలు ఉన్నవానికే ఫోటో అన్నాడు. సిగ్గండి, సిగ్గుపోద్ది. 10 లక్షలకు ఫోటో అంటే ప్రజాస్వామిక దేశంలో ఏంటిదండి ఇదంతా నాన్ సెన్స్? ఫుట్బాల్ ఆడుకోండి, అరే రోజు ఆడుకోవయ్యా రేవంత్ రెడ్డి, రోజు ఒక గంట పోయి ఆడు, అందరు ఫుట్బాల్ ప్లేయర్లు అవుతారు. నేను వద్దండి లేను. ఈ పైసలేంది, ఈ ఖర్చు ఏంది, ఆ బ్యానర్లు ఏంది, ఆ కథ ఏంది? నేను ఇప్పుడే అట్ల నుంచే వచ్చిన. ఆ సాహి వాళ్ళు స్ట్రైక్ చేస్తానంటే ఆడవాళ్ళంతా అక్కడి నుంచే వస్తున్నా. చూస్తుంటే ఆ ఫోటోలు ఎందుకు, ఆ బ్యానర్లు ఎందుకు? అరే ఈ ఆట ఆడితే కింద బ్యానర్లు అనండి. కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అరే వాళ్ళు చేసింది మీరు చేస్తారా? మీరు చేసింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసింది మీరు చేస్తారు. కొంపలు ముంచండి, ప్రజల కొంపలు ముంచండి. మీరు చేయాల్సింది ప్రజల కొంపలు ముంచండి. మీకు ఓటేసింది తప్పని అనిపించుకోండి. అటు వాళ్ళు చేసింది, ఇటు మేము చేసింది. ఏంటండి? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచన చేయండి. క్రీడలు అభివృద్ధి చేయాల్సిందే. క్రీడలకు ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పట్టుకురండి. మన క్రీడలకి మన పిల్లల్ని ఆడించండి. ఒకవైపు పిల్లల్నేమో అటు సమ్మిట్కి పంపుతారు. నేను చూసిన ఇవాళ పిల్లలందరేమో గడిపోతాను, మీరు గిడిపోతుంది ఎందుకు గిడిపోక అని నేను అడిగిన. మేము ఆ సమ్మిట్కి పోతూనే ఉంటారు, ఇటేమో ఫుట్బాల్ ఆడతారు. ఏందండి ఇది? అరే కాంగ్రెస్ వాళ్ళకు ఆ రోజు మేమంతా కలిసి మనం నిరంకుశ ప్రభుత్వం అంటే ఆ రాహుల్ గాంధీ వస్తే ఇవి చేస్తామంటే మేము సపోర్ట్ చేసినాం. ఏమైంది? ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తానంటే ఇక రాహుల్ గాంధీ కూడా దీనికి వస్తానంటే నేనైతే సిగ్గు అనుకున్నా. రాహుల్ గాంధీ వచ్చేది ఉండే, అసలు వచ్చిండో రాలేదో నాకు తెలియదు. ఏంటిదంటే దేనికి పిలుస్తున్నారు రాహుల్ గాంధీని? ఏంటిది ఇది?
మేము అదే చెప్తున్నాం, యోగేంద్ర యాదవ్ చెప్తాం, ఇక మా వల్ల అయిపోయింది, మిమ్మల్ని అనవసరంగా మమ్మల్ని ప్రజా సంఘాలన్నీ లేకపోతే సివిల్ సొసైటీ అయితే కాంగ్రెస్ చేసింది ఇదేనా? అరే ప్రజా సొమ్ము అండి, ప్రజల సొమ్ము. అది కార్ రేస్ అయినా ప్రజల సొమ్మే, అది ఫుట్బాల్ అయినా ప్రజల సొమ్మే. పెట్టుకోండి, మీరు ఆడుకోండి, చేసుకోండి, కానీ ప్రజల సొమ్ము ఒక్క పైసా దుర్వినియోగమైన బిడ్డ మీ అందరి జైలుకు పంపుతాం ఖచ్చితంగా. ఎవరైనా కానీ కార్ రేస్ అయినా జైలు పంపుతాం, ఫుట్బాల్ అయినా జైలు పంపుతాం. ప్రజల ప్రతి పైసకు సమాధానం చెప్పుకోవాలి. మీకు ఓటేయగానే మీరు అయిపోయినరా? మొత్తం రాజకీయ పైసలను తీసేసుకుంటారా? ఓటేసింది ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాకు మంచిగా పరిపాలన చేసి మళ్ళీ మళ్ళీ గెలిచి మంచిగా పేరు సంపాదించుకోమని. మీరు డబ్బులు సంపాదించుకోవాలని ఓటేయలే. అందుకోసమని పాలకులు గుర్తించాలి. మీరు ఆడుకోండి, 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 పాడుకోండి, డాన్సులు చేయండి, మీ దగ్గరనే పెట్టుకోండి, కానీ మీరు పాలనను దుర్వినియోగం చేయొద్దు. యాజ్ ఎ సీఎం యూ కాంట్ డూ ఇట్. యాజ్ ఎ రేవంత్ యూ గో అండ్ డూ ఇట్. రేవంత్ గారు నువ్వు ఆడుకో, వద్దంటమా? ఆ పైసలు ఏంది నువ్వే పెట్టుకో. నీ దగ్గర పైసలు లేవా? ఆ పైసలు పెట్టుకొని చెయ్యి. ఆ సింగరేణిలో ఎందుకు నీకు? వాళ్ళు ఆడుకుంటారు. ఇదన్నీ వద్దు. వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన వాళ్ళు చేయొద్దు. ఇప్పటికైనా గుర్తించండి. క్రీడలను ప్రోత్సహిస్తాం, క్రీడలకు ఒక ప్రణాళిక తీసుకొద్దాం, ఈ డబ్బులని ఖర్చు చేద్దాం. క్రీడా ప్రాంగణం ప్రతి పైసకు సమాధానం చెప్పుకోవాలి. చెమట అండి, చెమట. సింగరేణిలో పోతే లోపల గదిలోకి పోతే తెలుస్తుంది అది ఏమవుతుందని. చచ్చిపోయారు చాలా మంది, వాళ్ళ శవాల మీదకెళ్ళి చేస్తారా మీరు క్రీడలు? సింగరేణి ప్రజల సింగరేణి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రతి పైసా చెప్పండి. ఎందుకు మీరు? నాకు ఒక విషయం అర్థం కాదు. కాంగ్రెస్ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. మీరు ఎందుకు ఎన్ని పైసలు ఖర్చు అయినా చెప్తలేరు స్పష్టంగా? ఎక్కడికి పైసలు తీసుకున్నారో చెప్తలేరు. ఆ బీజేపీ వాళ్ళు అంటారు 100 కోట్లు అంటున్నారు, ఈ బీఆర్ఎస్ అంటారు 100 కోట్లు అంటున్నారు. ఎన్ని కోట్లు చెప్పొచ్చు కదా? ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ట్రాన్స్పరెన్సీ లేదా? ఎవడెవడే పైసలు ఇస్తారో చెప్పండి. అంటే అవన్నీ దాచిపెట్టుకుంటారా? ఏం చేస్తున్నారు మీరు? కాబట్టే చెప్తున్నాం, ఏ పాలకులైనా సరే మేమేమంటుంటే హమారా పైసా హమారా హిసాబ్. మా పైసలు మా ఖర్చు చూపించండి. హమారా పైసా హమారా హిసాబ్. ఏం నువ్వు సీఎం అయితే ఏంది, నువ్వు పిఎం అయితే ఏంది? ఆ పిఎం అయినా ఏం లేదు, సీఎం అయినా లేదు. ప్రజల పైసలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. ప్రజల పైసలు చెమట రక్తంతో కూడుకున్నటువంటి పైసలు. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, జాగ్రత్తగా ప్రణాళికలు వేయాలి, జాగ్రత్తగా క్రీడలు ఆడించాలి, జాగ్రత్తగా చేయాలనేదే ఇక్కడ చాలా ముఖ్యమైన సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కలకత్తా వాళ్ళకి కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, అరే వాళ్ళు చేసిందట వీళ్ళు చేస్తారట, వీళ్ళు చేసిందట వాళ్ళు చేస్తారట, మరి వీళ్ళని కూడా ఎదగొడతారు. ఇక అట్లయితే దించుతారు ప్రజలు. అల్టిమేట్ గా ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పట్లా. ఎస్, ఏం చేస్తారు చెప్పండి? అరే ఏం బొమ్మలు అండి, నాకు అర్థం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి బ్యానర్లు పెట్టిండు, లక్షల రూపాయలు పెట్టి. అవసరమా? ఇక ఈయన ఆడుతున్నాడు, ఈయన పక్కన ఆయన బొమ్మ పెట్టిండు. ఇక క్రీడలు అవసరమా అండి అంతా? అసలు రాష్ట్రంలో సాత్విక్ అలీ గారు, అసలు రాష్ట్రంలో క్రీడా పాలసీ అంటే అన్న ఇప్పటి వరకు చెప్పడం జరిగిందా? ఏమీ లేదు, 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 అస్సలే లేదు. చరిష్మా ఎవరికండి? ఎవరికి చరిష్మా కావాలి? అరే ఎట్లా సార్, 10 లక్షలకు ఫోటో అంటే ఏంది సార్ ఇది? అంటే పైసలు ఉన్నోనికే రాజ్యమా? పైసలు ఉన్నోనికి ఫోటోనా? సిగ్గుపడదామండి, నిజంగా మాకు సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళని ఆ రోజు గెలిపించినందుకు సిగ్గుపడుతున్నాం. అటు పోయి మేము తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్. శివకుమార్ గారు విన్నారు కదా, ప్రధానంగా రాష్ట్రంలో క్రీడా పాలసీ అన్నా ఉందా? క్రీడా పాలసీ అంటే క్రీడలను ఇప్పటివరకు ఏం ప్రోత్సహించారు, ఏమేమి ఖర్చు పెట్టారు, క్రీడాకారుల కోసం ఏం చేశారనేది ఎక్కడ ఏమీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏం చెప్పలేదు. ఒకటైతే ఇప్పుడు నిజంగా 10 లక్షలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫోటో, అభిమానులు ఇప్పుడు డబ్బులు అయిన వాళ్ళకి ఫోటోలు ఉండవా అని అడుగుతున్నారు. అయితే విజయ్ గారు, ఇక్కడ నేను సాదిక్ అలీ గారు మాట్లాడింది, తర్వాత రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానికి నేను కొంచెం సపోర్టివ్గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రేట్ అవే మాట్లాడతాం కాబట్టి, మా పార్టీ అయినా, నేను ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ కొన్ని విషయాలలో. కానీ ఇక్కడ 10 lakhs రూపీస్ ఫోటో అంటే ఆయన మీద ఎగబడకుండా ఫోటోలకు తక్కువ మంది వస్తారు అనే రకంగానే పెట్టి. రైట్. శివకుమార్ గారిది నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రామ్మోహన్ గారు, ఎవరైతే 10 lakhs కడతారో వాళ్ళతోనే రైట్. అయితే అది కట్ ఆఫ్ గురించి ఆ మాట పెట్టినా
ఇక ఎవరైతే దిగాలనుకుంటున్నారో వాళ్ళు దిగుతున్నారు. అండ్ మోర్ ఎవర్ ఆయనకు సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అయినంత మటుకు ఫోటోలు దిగే అవకాశం కూడా బహుశా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందే కలకత్తాలో గొడవ ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్తుండ్రు, నేను చూడలేదు, కానీ ఫ్రీడమ్ వదిలితే మన జనాలు కూడా సరిగ్గా ఉండాలి కదండి, క్రమశిక్షణ. ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆడుతుండే ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కువనే జమైండి వచ్చి అక్కడ అందరిని కంట్రోల్ చేయాలంటే కూడా జనాలు విపరీతంగా జనాలు వస్తే కూడా కంట్రోల్ చేయడం కష్టం, తొక్కిసలాట కూడా జరగవచ్చు. అందుకు ఆ కట్టుదిట్టాల గురించి కూడా ఒకటి, ఆ ఫోటో అనేది సెల్ఫీలు మన దగ్గర చేతుల ఈ భూతల స్వర్గం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో ఈ రకంగా బహుశా ఆయన ఫోటో అనేది ఎగబడతారనే రకంగా కట్ ఆఫ్ కి కూడా ఏమైనా పెట్టిండొచ్చు. ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే ఆర్గనైజేషన్ పెట్టిందా, లేకపోతే సరే శివకుమార్ గారు మీరు చెప్తున్నారు, సరే జనం ఎగబడతారా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారనేది రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ప్రభుత్వం అసలు ఎంతవరకు ఖర్చు పెట్టిందనేది ఎందుకు దాస్తుంది? బయటికి చెప్పొచ్చు కదా, ఎంత కాదు ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు జరుగుతుంది ప్రోగ్రామ్ ఇవాళనే విజయ్ గారు, బహుశా రేపు ఏమన్నా రివీల్ చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 50 కోట్లు అనేది ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మొదలు అయినా 2వ రోజు నుంచే మేము కూల్చేస్తాం అన్న వాళ్ళని కూడా మనం చూడడం జరిగింది. అంటే నో డౌట్ ప్రభుత్వం తరఫు నుంచి కూడా తప్పులు ఏమన్నా జరిగితే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. వారు సాదిక్ అలీ గారు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారు మాట్లాడేది, ఎందుకంటే యాదగిరి ఒక పార్టీకి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన వన్ సైడే మాట్లాడుతుంటారు, వీళ్ళు ప్రజాక్షేమం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి దానికి నేను కూడా ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా సరే మా ప్రభుత్వం అయినా సరే మనం ఎదుటి ప్రభుత్వాన్ని చెప్పింది బాగానే ఉంది. మీరు వన్ సైడ్ మాట్లాడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు. అలాగే ప్రజల కోసం లేకపోతే విశ్లేషకులు చెప్పిన మాటలను కూడా ఇందులో వాస్తవాలు ఉంటే అంగీకరిస్తామని చెప్తున్నారు, చాలా మంచిది. కానీ ఈరోజు 90 మంది గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఒక ముఖ్యమంత్రో లేకపోతే మంత్రో ఎవరో ఒకరు వెళ్ళి కనీసం పరామర్శించాలి. వాళ్ళకి అందుతున్న సహాయం, ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుతున్నాయి ఏంటనేది చూడాలి, పిల్లల క్షేమాన్ని చూడాలి కదా. మరి అది ఎందుకు పట్టించుకోవట్లేదు? విజయ్ గారు, బహుశా ఇవాళ జరిగిన విషయంలో మ్యాక్సిమంగా ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఖచ్చితంగా గత పాలకుల్లాగా వదిలేసి ఏమి ఊరుకుంటలేదు. ఖచ్చితంగా కలెక్టర్లను కానీ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ లేకపోతే కొంతమంది ఎంఆర్ఓలను ఆర్టీఓలను కూడా కొన్ని గురుకుల పాఠశాలలకు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వారంకి ఒక రోజు పోయి వాళ్ళతో కూర్చొని భోజనం చేయాలా అనేది కూడా ముఖ్యమంత్రి ఒక నిబంధన తీసుకొచ్చిండు, అది జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలు ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది నాకు తెలియదు. కాబట్టి రెండవది హరీష్ రావు పోయిండు అనేది ప్రచారంలో చెప్తున్నారు, కానీ అధికారులు పోయిండ్రా లేకపోతే మిగతా మంత్రులు లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేలు గిట్ట దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి, అన్ని మీడియా ఛానళ్ళు కవర్ చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఓన్లీ ఫుట్బాల్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు అనేది అటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అన్ని చోట్ల వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అంటాం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు ముఖ్యమంత్రి సరే ఈ ప్రోగ్రామ్ లో బిజీ ఉండు అంటే మిగతా మంత్రులు కానీ అధికారులు కానీ అక్కడ ఫాలో అప్ చేయాలా, వారు చేస్తుండ్రా లేదా అనేది మనం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం లైవ్ లా ఇవ్వాలంటే జరిగింది, ఇప్పుడిప్పుడే లైవ్ లా అంటే నాకు కూడా సమాచారం తెలియదు కాబట్టి నేను చెప్పలేను అది వాళ్ళు పోయిండ్రా పోలేదా అనేది కూడా. రైట్. రామ్మోహన్ గారు ఫైనల్ గా చెప్పండి, మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్రీడా పాలసీ ఉందా? ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది క్రీడాకారులను ప్రోత్సహించారు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు అన్ని చేసినామంటున్నారు కానీ యంగ్ ఇండియా స్కూల్స్ మొదలే కాలేదు, శంకుస్థాపన జరగలేదు, కొన్ని జరిగినా కూడా ఇంకా మొదలు నిర్మాణం కాలేదు. అలాగే స్పోర్ట్స్ స్కూల్ కూడా తుమ్కుట్టలో ఉందండి. గీతారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, మా గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా ఆ ఈవెంట్కి పోయాను. దాదాపు 30 ఏళ్ళు అయింది కట్టేది. ఇప్పుడు దాన్ని బాగా చేసుకుని ఎవరొద్దు అంటున్నారు, ఇంకో దగ్గర పెడతారట. అంటే మొత్తం గత చరిత్ర మొత్తం తుడిచేయాలనుకుంటే ఏ పాలకులు తుడిచేయలేదు. నిజాము కాదుగా సూలి కుతుబ్షాల నుంచి మొదలు పెడితే అంతమంది కాకతీయుల చరిత్ర ఎవరు తుడిచేయలేడు. ఇక్కడ ఒకటే విషయం చెప్తాను, అని శివకుమార్ గారిని అభ్యర్థిస్తూనే శివకుమార్ గారు ఏమన్నారంటే ఈ 10 లక్షల రూపాయలు పూర్తిగా ఇది కమర్షియల్ ఈవెంట్. శివకుమార్ గారు సమస్య లేదు, ఇది కమర్షియల్ ఈవెంట్, వాడే డబ్బులు తీసుకెళ్తారు అంటున్నాను నేను.
దానిలో జిఎస్టీ మన భాగం ఎంత అని చెప్పాలంటున్నాను నేను. ఒక ఫోటోకి 10 లక్షల రూపాయలు ఎవరంటే ఆయన వస్తున్నాడు, ఒక ప్రముఖుడు కనుక ఫలక్నుమా ప్యాలెస్ లో తీసుకున్నాడు. ఆ డబ్బులు ఖర్చు మనం పెడుతున్నాం. ఫలక్నుమా ప్యాలెస్ బుక్ చేసిందేమో తెలంగాణ గవర్నమెంట్, కానీ అక్కడ ఫోటోలు దిగి డబ్బులు వసూలు చేసుకుని ఆయన కదా. మరి ఆ ఖర్చు ఎవరు భరించాలి? ఆయన భరించాలి, మనం భరించాలా? ఇక్కడ కూడా అంతే. చారిటీగా వస్తే ఎవరు వద్దనం, చారిటీగా వస్తే ఎవరు వద్దనం. అదే కనుక స్కూల్ పిల్లలు అందరు తిప్పేసి ₹1 టికెట్ పెట్టకండి. స్కూల్ పిల్లలందరికీ ఇప్పుడు ఇంతకుముందు సాదిక్ గారు చెప్పారు, నా మిత్రుడు సాదిక్ గారు చెప్పారు కదా. మరి అక్కడ వాళ్ళు అటు పోయింటారు కదా, వాళ్ళే శనివారం సెకండ్ సాటర్డే సెలవు, వాళ్ళందరినీ ఫుట్బాల్ మొత్తం స్టేడియం నింపండి, ఎవ్వరికి పాస్ ఇవ్వకండి. అప్పుడు క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. అరే ఫుట్బాల్ కూడా మంచి క్రీడ పై, ఇప్పటిదాకా మనం క్రికెట్ ఆడుకుంటాం, చెరవని ఆడుకుంటాం, క్రికెట్ మొత్తం క్రికెట్ మానియా మొత్తం ప్రపంచం అంతా ఉన్నది. తప్పిది 200 దేశాల్లో ఆడతారు సాకరు. క్రీడా అన్ని ప్రముఖ క్రీడా ఈవెంట్లలో ఈ ఫుట్బాల్ ఉంటది. మనం ఫుట్బాల్ కావాలని చెప్పి ఆయన స్ఫూర్తిని తీసుకుంటారు. ఆయన పక్కా వచ్చింది కమర్షియల్ ప్రోగ్రామ్ కదా విజయ్ గారు. కమర్షియల్ ప్రోగ్రామ్ లో మన ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది? డబ్బులు తీసుకొని ఆయన పోతున్నాడు. దానిలో జిఎస్టీ కూడా వసూలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు ఉన్నది, జిఎస్టీ వసూలు చేయాలి. 10 లక్షల ఫోటో దిగిందంటే 10 లక్షలకి ఆదాయ పన్ను కట్టాలి. ఎందుకంటే మన దగ్గర కదా, మన చట్టాలు కదా. సాదిక్ గారు నేను ఇద్దరు ఎట్లా వారు చెప్తారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది ఒక పబ్లిక్ ఈవెంట్ కాదు, ప్రైవేట్ ఈవెంట్. దానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఆ డబ్బులు మనకు నష్టం మనకు, లాభం వాళ్ళకి జరుగుతుంది. డబ్బులు